ప్రతి సంవత్సరం ఒక వ్యాధితో ప్రపంచంలో 4.5 లక్షల మంది చనిపోతున్నారని మీకు తెలుసా? మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ అఖిల్, పల్మనాలజిస్ట్, శ్రీ గణేష్ చెస్ట్ క్లినిక్, కడప. మనం ఈరోజు మాట్లాడుకోబోయే సమస్య పేరు ఆస్తమా. ఆస్తమా అంటే సాధారణంగా ఊపిరితిత్తుల్లోని శ్వాసగొట్టాల్లో వాపు రావడం. ఈ వాపు ద్వారా వచ్చే లక్షణాలు ఏంటంటే దగ్గు, ఆయాసం, ఛాతి నొప్పి, ఛాతి టైట్‌గా ఉండడం, పిల్లి కూతలు, తుమ్ములు ఎక్కువగా రావడం. ఈ ఆస్తమాకి చాలా రకాల కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన కారణాలు ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఒకరికి ఆస్తమా ఉన్నట్లయితే అది పిల్లలకి సంక్రమించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత పోలెన్స్ అంటే పుప్పొడి. దాని తర్వాత క్లైమాటిక్ చేంజెస్ అంటే తీవ్రమైన చలి, తీవ్రమైన వేడిలో కూడా ఆస్తమా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత పొల్యూషన్, స్మోకింగ్, తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడా ఆస్తమా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఆస్తమా ఉన్నవాళ్ళు ఎక్కువ నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టుపక్కల వారిలో ఎవరికైనా ఆస్తమా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.